समझ पड़ेगा भाई, आगे समझ पड़ेगा भाई। आहार मुद्र भर खायो, बहुविधि मास बढ़ाई। పరమసంత్ సద్గురులైన కబీర్ సాహెబ్ల వాక్యం ఏం బోధన చేస్తున్నారు? ఇప్పుడు ఈ సమయంలోన మంచి హెచ్చరిక తీసుకునేటువంటి సమయము. ఎందుకంటే ఈ మనుష్య జన్మంలోనే మనకి తెలివి అనేది ఉన్నది, జ్ఞానం అనేది ఉన్నది. ఇప్పుడే తెలుగులక హెచ్చరిక చేసుకునేటువంటి సమయము. వేరే పశు పక్షాదులు ఎవరును దానిలో తెలివి అనేది లేదు, బుద్ధి అనేది తక్కువ. సత్యం అంటే ఏమి, అసత్యం అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనుష్య జన్మలో మాత్రమే సాధ్యము. అందుకని ఇప్పుడు మనకు అటువంటి మనుష్య జన్మం వచ్చింది. ఇప్పుడు మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతే మళ్ళీ ఇటువంటి మనుష్య జన్మం రాదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనుష్య జన్మం పోగొట్టుకున్నామంటే తర్వాత పశ్చాత్తాపం అవుతుంది. ఇటువంటి సమయాన్ని నేను పోగొట్టుకున్నాను కదా అని అప్పుడు మనకు పశ్చాత్తాపం అయితే ఏం ప్రయోజనం? ఇప్పుడు మనం జీవితం ఎట్లా జరుపుతున్నామంటే కడుపు నింపుకోవడము, నిద్రపోయేది, అన్ని ఆస్తులు పాస్తులు కట్టుకోవడము, దీనిలోనే జీవితం వెళ్ళిపోతూ ఉన్నది. ఇంతకైనా మనుష్య జన్మం దొరికింది. మనము పశు పక్షాదుల పుట్టినప్పుడు కూడా అక్కడ కూడా సంసారం ఉండేది, అక్కడ కూడా భార్య పిల్లలు ఉండేది, అక్కడ కూడా ఇల్లు గుడియో ఇంకొకటో మరొకటో కట్టుకునే ఉంటారు. పక్షులు కూడా గూడ్లు కట్టుకుంటారు. ఇంకా మనుషుల్లో విశేషమేమి? పశువులు పక్షులు కూడా ఆహారం తింటావి, నిద్రపోతాయి. అవట్లకి భయం ఉన్నది, అవి కూడా భోగాలు భోగిస్తాయి. మనుషుడు ఈ దీనిలోనే సమయం గడిపితే మనుషులై పుట్టిన శ్రేష్టత్వము ఏమిటి దాన్ని తెలుసుకోలేక సాధారణ రూపంగా జీవనం చేస్తున్నామే. जीव जंत रस सार खाते हो, तनिक दर्द नहीं आई। అంతేగాక ఇటువంటి శ్రేష్టమైన మనుష్య జన్మ ఇచ్చినా గాని మనకు దయ అనేది లేదు. ఆ ఒక అమాయక పశువుల్ని గొంతులు కోసి హింస చేసి కడుపు నింపుకోవాలా అంటాం. మాంసాహార లక్షణం చూడండి. ఆ పశువులకు కానీ పక్షులకు కానీ ఎంత నొప్పి కోసే సమయంలోన నొప్పి అయినా పర్వాలే, మన కడపాత్రము ఉంటాం. దయ అనేది లేనే లేదు. ఆ జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆత్మశక్తి ఉన్నది అనేది మర్చిపోతాం. మనం బతికితే చాలు. అదేం లక్షణం? మనుషుల లక్షణమా ఇది? మనుషులకి శ్రేష్టమైన గుణం కావాలి. ఏమి? పరమాత్ముడు దయావంతుడు, దయామయుడు. మనలోన దయా బుద్ధినే లేదంటే ఎట్లా? పశువులు కూడా వేటాడుకొని తింటాయి. మనుషులు వేటాడుకొని తింటే మనం పశువులా మనుషులా? బాగా ఆలోచించి చూడాలి. మాంసాహారం మనుషులకు కాదు, మాంసాహార ప్రాణులు వేరే ఉన్నారు. వాటికి మాంసమే జీవనం. మనుషులకి పరమాత్ముడు సస్యవర్గం ఇచ్చాడు, శాకాహారం. దాన్ని తెలుసుకోలేక మనము మాంసాహారం జీవితం చేసి నిర్దయలయ్యి కఠిన హృదయంతో జీవనం చేశామంటే ముందుకు మనము ఆ పశువులు కానీ పక్షులై పుడతాము. ఆ ఒక పక్షులు పశువులు మనుషులై పుట్టి మనల్ని కోస్తాయి. ఎందుకంటే కర్మ ఫలం అది. మనము నిర్దయంగా వాళ్ళని కోసాము,
వాళ్ళు ఒక దినం మనం వెళ్తాం. ఇది లెక్క తప్పదు, ఎక్కడా పోదు అది లెక్క. ఏం చేశామో దాన్ని మనం అనుభవించాలి. यहाँ तो पर धन लूट खात हो, गल बिच पास लगाई. ఎంతో మంది పరధానానికి యాచన చేస్తాం. వేవల డబ్బు, వేవల ఆస్తి, ఎట్లా పీక్ తినాలి అదే ఆలోచన. ఇదంతా ఎట్లుందంటే మన గొంతులోనే పాసి వేసుకోవడమే. ఇంకొక డబ్బు తినేదేమి, ఇంకొక ఆస్తి పీకోదేమి, మన గొంతు కోసుకునేది లేక పాసి ఓలేసుకునేది అంతా ఒకటే అనుకోండి. అంటే మన జన్మాన్ని నష్టం చేసుకుంటున్నాము. వాళ్ళ కర్మం అంతా మన తల మీద మోసుకోవాల్సి వస్తుంది. ఇంకొక చేసిన అన్యాయము జనాలకు చూపెట్టకుండా మనం గుప్తంగా చేసి ఉండొచ్చు. మన అంతరాత్మకు తెలుస్తుంది మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న దుర్గుణాలు, మనం చేస్తున్న పాప కర్మాలు. ఈ అన్యాయము, అసత్యము మనమేమో చాలా బుద్ధివంతులు అనుకుంటాము. ఇది బుద్ధివంతులు కాదు, మూర్ఖుల లక్షణము. అసత్యంగా, అన్యాయంగా జీవితం చేసి ఎట్లయినా కానీ ఇంకొక ప్రధానాన్ని పీక్కొని తినేది, ఇది మన కర్మ భాగము ఇంకా ఎక్కువ మోసుకున్నట్లే. तिनके पीछे तीन पे यादा, छिन छिन खबर लगाई. ఇట్లా మనం కర్మం మీద కర్మం చేసుకుంటూ పోతే ముగ్గురు పోలీసులు ఎప్పుడు కాచుకొని ఉన్నారు. ఒకటవది మరణము, రెండవది యముడు, మూడవది యమదూతులు. ఎప్పుడు తీసుకువెళ్ళాలి అని కాచుకున్నారు. మనం అటుపక్క చూడము, శ్మశానానికి తీసుకువెళ్ళేదానికి కాసుకున్నారు అందులో. ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఆస్తి పీక్కుందామో అని. మనమేమో అంతా మోహంలో పడి మనోళ్ళు అంటాము. ఈ జగత్తులో ఉండే భోగాలన్నీ మన కోసమేమో అనుకుంటాము. ఒకప్పుడు ఒక రాజకుమారుడు అకస్మాత్తుగా వేటాడేదానికి పోయి ఉంటాడు. ఏమీ అడవికి దారి తప్పవుతుంది. తప్పైనప్పుడు భయం అవుతుంది. ఎవరు లేరు వెంట, ఒక్కడే పోయాడు. లేదు దారిలో వెంట వచ్చిన వాళ్ళంతా అకస్మాత్తుగా తప్పయ్యాడు అనుకోండి. ఆయన ఒక్కడయ్యాడు. దారి తప్పయింది, ఇంకా భయపడుతున్నాడు. అకస్మాత్తుగా వెనక చూస్తే ఒక పులి వెనకే ఉంది. చాలా భయం అయిపోయింది. ఇంక ఎట్లా చేసేది? ప్రాణం భయం వచ్చినప్పుడు ఏదైనా ఉపాయం ఎదుర్కొంటాం. ఆయన దగ్గరుండే ఒక పెద్ద వృక్షం అంటే మాన్ మీద ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే పులి ఎక్కడ తినేస్తుందో అనే భయం. మాన్ మీద ఎక్కి కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు కింద చూస్తాడంటే పులి కాచుకో ఉంది. అదే కాక ఒక పెద్ద పాము కూడా నోరు తెరిచి కాచుకో ఉంది. ఎప్పుడు కిందకు వస్తాడో మింగదాము అని. ఇట్లున్నప్పుడు నేను కూర్చున్న కొమ్ము గట్టిగా ఉందా లేదా అని ఆ మానకి కొమ్మకి ఎక్కడ జాయింట్ ఉందో అక్కడ చూస్తాడంటే 2 ఎలుకలు అక్కడ ఆ కొమ్మని కొరుకుతూ తింటూ ఉన్నాయి. ఒకటి చూస్తే తెల్లది ఎలక, ఒకటి నల్ల ఎలక అని. ఇంకా భయం అవుతుంది, ఈ కొమ్ము పడిపోతే నా గతి ఏమి? ఇట్లా ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలోన పైన చూశాడు. పైన చూస్తే తేనె గూడు, ఇంకా తేనె ఉన్నది. అక్కడ నుంచి తేనె నెయ్యి చుక్క కాగుతూ ఉన్నది. అకస్మాత్తుగా ఆయన నోటి మీద పడినప్పుడు దాని స్వాదం, దాని రుచి తీయగా ఉంటుంది. హాయిగా ఆ ఒక తేనె నెయ్యిని చుక్క పడుతూ ఉంటే ఆ రసములోన, ఆ స్వాదములోన సంపూర్ణంగా మర్చిపోయాడు. ఆ సుఖమును ఆనందంగా ఆ తేనె తాగుతూ కూర్చున్నాడు. కింద ఉన్న పులి మర్చిపోయాడు. కొమ్ము పడిపోతుంది కదా అనే భయము మర్చిపోయాడు. ఆ ఆనందంలో హాయిగా కూర్చున్నాడు. ఎంత పొద్దు అది హాయిగా ఉండడం. ఎలుకలు ఆ కొమ్మని కత్తొచ్చేసావి. ఎప్పుడు అర్థం కత్తొచ్చిపోయినా ఇతని తూకానికి కింద పడిపోయాడు.
ఆ పులి పాము తినేశారు. అట్లనే మన జీవితము, ఈ ప్రపంచము, ఈ సంసారము, ఈ కుటుంబము, ఈ ఆస్తి, ఈ ఇల్లు అంతా ఏమో బద్ధంగా ఉందేమో అని నమ్మి కూర్చున్నాం. రాత్రి పగలు ఈ 2 ఎలకలు మన ఆయుష్ రూపమైన ఈ కొమ్ము కూర్చున్నాము, తినేస్తూ ఉన్నవి. కింద శ్మశానము, కాలపురుషుడు, మృత్యు కాసు కూర్చోంది, ఎప్పుడు తీసుకువెళ్ళను. మనము ఈ అల్ప సుఖమైన ప్రపంచంలో ఇంద్రియ సుఖము, విషయ భోగాద రూపమైన ఆ త్యాన చుక్క, దాని స్వాదం, దాని రుచి చూస్తూ చూస్తూ మన మృత్యువునే మనం మర్చిపోయాం. ఒక దినం నేను వెళ్ళిపోతాను కదా అనే భయాన్ని మనం మర్చిపోతాం. ధందా ధావత్ జగబాంధియా నా పూజే విచారం. ప్రతి ఒక్కరు ఇట్లా వాళ్ళ వాళ్ళ వ్యవహారము, వాళ్ళ సంసారము, వాళ్ళ పనుల్లోన మునిగిపోయారు. ఇట్లా మునిగిపోయారు. నేనెవరు, ఎందుకు వచ్చాననే విచారం చేసేదానికి సమయం లేకపోయింది. జమ్మన మరణ బిసాయ మనముఖ ముగ్ధ గవారు. నేను ఎందుకు పుట్టాను, ఈ ప్రపంచంలో వచ్చేదానికి కారణమేమి, ఇక్కడి నుంచి నేను చనిపోయాక ఎక్కడ పోతాను, పోయాక నా గతి ఏమి, అదేమి విచారం చేసే సమయం లేదు. మతి మందులై మూర్ఖులై జీవనం చేస్తున్నాం. జీవితంలోన అదే ప్రపంచంలో ఉండే సుఖము, సంసార సుఖము, మరి తన కుటుంబము, తన వంశము, ఇదే రుచి, ఇదే తేనె రుచి. అదేం శాశ్వతంగా దొరుకుతున్నట్టు లేదు. साध संत के निंदा कीन्हा आपन जन्म नसाई. ఇటువంటి సమయంలో ఇంకొక నిందా చేసేదానికి మనం ఏమీ భయపడము. సాధువులు, సంతులు మనకు ఉద్ధారం చేయడానికి కోసం, సహాయం చేయడానికి కోసం వచ్చారు. మనం నిందా చేసే ఒక అలవాట్ల పడి వాళ్ళని కూడా నిందా చేసేది తప్పేలేదు. ఇట్లా మన జీవితం మనమే నాశనం చేసుకుంటున్నాం. మన జన్మము అన్యాయంగా వృథా నాశనమైపోతూ ఉన్నది కదా. पैर पैर पर कांटा धस है, यह पल आगे आई. ఇంత మనకు తెలివి ఉన్నా కానీ మనము విచారం చేయట్లేదు. ఒక్కొక్క అడుగు ముందు పెట్టినప్పుడు ఆ ముళ్ళు కుచ్చుకుంటూ ఉన్నవి. అయినా కానీ మనకి ఇంకా బుద్ధి వచ్చలేదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము. కాయలాలు అనుభవిస్తాము, ఇంకొక నొప్పి అనుభవిస్తాము, ఇంకొక చింత చేస్తూ ఉంటాము. ఎన్నో కష్టాలు వస్తాయి. అట్లయినా మనకు జాగ్రత్త అనేది లేదు. మనకు బుద్ధి అనేది రావట్లేదు. వయసు అయినా కానీ మనకు నేను, నా వాళ్ళు, నాది అనేది వదిలిపెట్టము. ఎందుకంటే ఈ ప్రపంచమే అట్లా అయిపోయింది. మరి ఏమవుతుంది, ఇట్లో మనం పాపకార్యాలు చేసుకుంటూ జీవితం చేశామంటే ముందుకు మనమే ఇది అనుభవించాలి. మనం ఏం చేసి పెట్టామో ముందుకు మనమే అది అనుభవించేటువంటి మనకే అది పరిస్థితి వచ్చేది. కర్మ జోజో కరేగాతు వహీ భోగనాభరణ. స్వామీజీ గారు ఏమంటారు, మీరు ఏమి కర్మాలు చేస్తారో తెలిసి చేయండి, తెలియక చేయండి. ఏమి కర్మం చేస్తారో దాన్ని మనమే అనుభవించాలి, మనమే భోగించాలి. వేరేవో లేదు. తండ్రి చేసిన తండ్రికి, కొడుకు చేసింది కొడుక్కి, కూతురు చేసింది కూతురు. వాళ్ళది మనకు కాదు, మనది వాళ్ళకు పోదు. ఇంకోరికి మనం ఏం నిందా చేస్తామో, ఏమి అపహాస్యం చేస్తామో ఇవన్నీ కర్మాదులే. మనం ఏమో సాధారణంగా తెలుసుకుంటున్నాం జీవితము. ఇది సాధారణంగా తెలుసుకొని మనకు మనమే నష్టం చేసుకుంటున్నాం. ఆ సమయంలోన పరనిందా చేసేప్పుడు, సాధు సంతుల నిందా చేసేప్పుడు మనకేమో ఖుషి, నేనేమో మహాబుద్ధివంతులు అనుకుంటాం. మహాభారతంలోన ఎన్నో ఉదాహరణలు ఉన్నావనుకోండి. ఒకప్పుడు పాండవులు, కౌరవులు కలిసి ఉండలేదు.
పాండవులకి ఇంద్రప్రస్థ అనే ఒక స్థానము, హస్తినాపురం అనేది కౌరవుల భాగానికి వస్తుంది. హస్తినాపురంలో మొదటే అన్ని వ్యవస్థలు ఉండేది. ఇంకా ఇంద్రప్రస్థంలో పాండవులకు కానీ కొత్తగా అక్కడ రాజభవనాలు అన్ని కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు పాండవులకు అంతా వ్యవస్థ చేయడానికి కోసము దేవీ దేవతాదుల్లోనే మహాశిల్పి మయాని ఆతని పిలంపించుకొని వాళ్ళు రాజులు ఉండడానికి కోసము రాజులు ఇల్లు కట్టించారు. ఇంత వైభవంగా కట్టారు. ఆ ఒక కళ ఎట్లుందంటే ఆ దేవతల శిల్పినే ఆయనే వచ్చి కట్టారంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉండొచ్చు. పాండవులు ఉండడానికి పెద్ద భవనమే కట్టారు. ఇంకా అది ఉద్ఘాటన అయ్యే దినము కౌరవుల్ని పిలంపించారు. పిలంపిస్తే రాజా దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో ప్రవేశించగానే ఎంత అద్భుతంగా కట్టారంటే కింద నేలలో చూస్తే నీళ్లు 3-4 అడుగులు నీళ్లు ఉండేట్టు కనిపించింది. చూస్తే నీళ్ళు లేదు అక్కడ. అంటే అంత అద్భుతంగా కట్టారు. అప్పుడు దుర్యోధనుడు ఇక్కడ నీళ్లుందేమో అని భావించి తన పంచ పైనకి ఎత్తుకొని నడిచేదానికి ప్రారంభం చేశాడు. అక్కడే మాడి పైన ద్రౌపది కూర్చొని చూస్తూ ఉన్నది. చూస్తూ నవ్వింది. ఇట్లా పంచెత్తుకొని పంచ కొంచెం పైనకి ఎత్తుకొని పై చూసి నవ్వింది. ఇంకా అట్లే ముందుకు సాగుతూ నేలలోన నీళ్ళు లేదేమో అనిపించింది. నిజంగా చూస్తే అక్కడ ఒక అడుగు నీళ్లు ఉన్నది. అప్పుడు ఆయనకు తెలియదు నీళ్లు ఉన్నది అని. సరిగ్గా కనిపించదు. నీళ్ళలోన కిందకు పడిపోయాడు. అప్పుడు పైన ద్రౌపది తన జతగాళ్ళ సఖీలందరూ ఉండి అక్కడ జోరుగా నవ్వుతాడు. తండ్రి గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, గుడ్డివాడి కొడుకు, వాడు గుడ్డివాడు లాగే. తండ్రికి దృష్టి లేక గుడ్డివాడు, కొడుక్కి దృష్టి ఉన్నా కానీ గుడ్డివాడే. అక్కడి నుంచి జోరుగా మాట్లాడుతూ నవ్వుతూ అవహేళన చేశారు. దుర్యోధనికి సహించలేని అవమానమైంది. ఒక స్త్రీ నాకు ఇంత అవమానం చేస్తూ ఉన్నది అని ఎంత కోపం వస్తుంది. హే ద్రౌపది, నీకు ఒక దినం చేస్తాను చూడి, ఒక దినం నీకు అవమానం చేస్తాను చూసుకో అని అప్పుడే శపథం చేశాడు. ముందుకు ఏమైంది మీకు అందరికీ తెలుసు. పాండవులు కౌరవులు జూజాట ఆడినప్పుడు దుర్యోధనుడు తన మేనమామ శకునిని పిలుచుకొని మోసమాట ఆడి పాండవులంతా సోలేట్లు చేసి ద్రౌపదిని కూడా ఆ ఆటలో సోలిపోయాడు. అప్పుడు ద్రౌపది కౌరవుల వశమైనప్పుడు దుర్యోధనుడు ఏం హుకుం చేస్తాడు దుశ్శాసన, ఆయన ఆమె ద్రౌపది చీర ఈడ్చేయను మధ్య సభలోన ఇట్లా ద్రౌపదికి అవమానం అవుతుంది. అప్పుడు దుర్యోధను నవ్వుతాడు. గుర్తుందా నాకు నువ్వు అవమానం చేసిన రోజు, ఇప్పుడు నీ గతి ఇదే అన్నాడు. అప్పుడు ఆమె భక్తురాలు, కృష్ణుని భక్తురాలు, కృష్ణుని వేడుకొనడాని కోసము ఆవిడ మానము కాపాడాడు ఆ కృష్ణ భగవాను. తాత్పర్యమే మనము ఇంకోగా నింద చేసింది, ఇంకోకి మనం అవహేళన చేసింది, అది మనకి పరిణమిస్తుంది. మనం తెలుసుకోలేదు. ఆ సమయంలోనూ ఏమో ఆనందం పడతాం. ఇంకో తక్కువ చూసి ఇంకో నింద చేసినప్పుడు మనకెంతో ఖుషి. అయితే అది తిరిగి మనకే వస్తుంది, మన మీదే వస్తుంది, మనమే అనుభవించాలి. ఏ తప్పని చేసినా కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుకర్మాలు చేసే దానిలోన 3 విధాలు ఉంటాయి. ఒకటి, మనస్సుతోనే మనము ఇంకో నాశనం కానీ అనుకోవడము, ఇంకోకి ఏమైనా అన్యాయం కానీ వాళ్ళకి నష్టం కానీ అని మనసులోనే అనుకోవడము, మనస్సుతో చేసేటువంటి కుకర్మ. రెండవది, శరీరం నుంచి ఇంకో బాధ పెట్టడం. మూడవది, వాక్యం నుంచి ఏమీ నిందా చేయడము, తిట్టుకోవడము.
ఇది మహాపాపం. మనస్సులోన ఇంకో అనుకునేది మనకి ఇంకో తెలిసలేదు. శరీరంతో నుంచి ఇంకో బాధ పెట్టేది, కొట్టేదో అదైనా కొన్ని రోజులు అయ్యాక మర్చిపోవచ్చు. కానీ నోటితో నేను నిందా మాటలు తిట్టుకోనేది అది జీవితం అంతా ఉండిపోతుంది. అందుకని నిందా చేసే దానిలోనే బాగా హెచ్చరిస్తూ ఉండాలి. నింద అనేది ఎల్లప్పటికీనూ అది మనము తీసేయాలి మన హృదయం నుంచి. నిందా భలే కిసీకో నాహి, ఎవరికి మంచిది కాదు ఇది. నిందా చేయడము ఎవరికైనా మంచిది కాదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కానీ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ, భార్య భర్త కానీ, భర్త భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరికే కానీ భలే కిసీకో నాకి, ఎవరికి మంచిది కాదు ఇది. మరి ఏమంటారు, నువ్వు ఖాళే తిన నిందక నరకే ఘోర ఫలం. ఎవరు నిందా చేసేటువంటి అలవాటు పెట్టుకుంటారు వాళ్ళు నరకానికి పోక తప్పదు. कहत कबीर सुनो भय साधो, दुनिया है दुचिताई. కబీర్ సాహెబ్ ఏమంటారు, మనుషులు సీదా సత్యాన్ని తెలుసుకోలేక ద్వైతంలో పడిపోయారు. యావది సత్యమో యావది అసత్యమో, యావది మంచిదో యావది చెడుదో, యావది నిందానో యావది ద్వేషమో విచారం చేసేటువంటి శక్తి ఉన్నా కానీ ఇట్లా ద్వైతంలో పడి అట్లా చేయను ఇట్లా చేయను అది ఇది అంతా కలిపి జీవితం చేస్తున్నాం. साज कहे सो मारा जावे, झूठे जगपति आई. ఈ జగత్తులోన సుళ్ళకే ప్రధానము. సత్యం చెప్తే కొట్టేదానికే వస్తారు. నమ్మేలేదు జనాలు. ఎక్కడ సుళ్ళు ప్రధానం ఉందో అక్కడ అందు. ఇప్పుడు చూడండి, రాజకారణం చూడండి, ఏదైనా చూడండి, అసత్యానికే ముఖ్యం. డబ్బు ఉంటే ఏం అసత్యము చెప్పినా పర్వాలేదు అంటారు. అంటే ప్రపంచంలో ప్రాముఖ్యత అసత్యానికి. కానీ నిజంగా చూస్తే సత్యమే మనల్ని కాపాడేది. సత్యమే శాశ్వతము. ఎవరు హృదయంలో నా సత్యం ఉన్నదో వాళ్ళకి ఏ భయం ఉండే అక్కడ లేదు. మహాత్ములు జీవితంలో నా సత్యమే పలుకుతాడు. వాళ్ళకి ఎంతో కష్టాలు ఇచ్చారు. సంత మహాత్ములకు, సాధువులకి ఎంతో కష్టం అనుభవించాల్సి వస్తుంది. అయినా కానీ వాళ్ళ సత్య మార్గాన్ని వదిలిపెట్టు. साधो भाई जीवत ही करो आशा, साधो भाई జీవత్ హి కరో ఆశా. ఇంకా ఎంతో మంది జీవితం ఏమో ఇట్లే చేస్తారు. చేసిన తర్వాత చనిపోయాక కర్మాదులు చేసి నేర్చుకున్నాం. చనిపోయాక ఎవరో బ్రాహ్మణులు పిలంపించేది, పండితులను పిలంపించేది, పురోహితులను పిలంపించేది, ఎన్నో కర్మాదులు చేసేది, తిథిలు పక్షాలు దివసాలు చేసి చనిపోయిన వాళ్ళకి స్వర్గానికి పంపించడము, ముక్తికి పంపించడము, వైకుంఠానికి లేదా కైలాసానికి పంపించడం. ఉన్నప్పుడు ఆ స్వర్గ కైలాసానికి పోయేటువంటి పని ఏమీ చేయలేదు. చనిపోయాక దాన ధర్మాలు పుణ్యాదులు చేసి చనిపోయిన వాడిని స్వర్గానికి పంపించాలని అభిలాష పెట్టుకున్నాము. అంటే చనిపోయిన తర్వాత మనము ఏమీ జీవితంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. చనిపోయాక ఎట్లా వస్తుందప్ప? ఇప్పుడు ఏదైనా చదువుకోవాలంటే బతికినప్పుడే స్కూల్లో కాలేజీకి వెళ్తే ఏమన్నా చదువుకోవచ్చు, డిగ్రీ సంపాదించవచ్చు. ఒక అక్షరము చదువులేదు, చనిపోయాక బిఏ డిగ్రీ కానీ ఎంఏ డిగ్రీ కానీ అంటే వస్తుందా? బతికినప్పుడు మనం ఏమీ వ్యవసాయం చేయలేదు, పొలాల్లో పంట పండలేదు, చనిపోయాక పంట తీని అంటే ఎట్లా వస్తుంది? కాదు. చనిపోయాక ఏమీ చేయలేదు. అటువంటి స్థితిలోనే ఆత్మ ఎక్కడ పోయిందో మనకింతే తెలుసు. శ్మశానంలో మూసేసి వచ్చాము, అగ్గిలో కాల్చి వచ్చాము. ఇంకా ఆత్మ అంటే ఏమి, ఆత్మశక్తి అంటే ఏమి, ఆత్మ ఏ దారిలో వెళ్ళింది ఏమీ తెలియలేదు. ಯಾವುದೋ శాస్త్రాలు ఆధారం పెట్టుకుంటాము, పండితులు పురోహితులు చెప్పిన దాన్ని వింటాము, అదే నమ్ముతాము. చనిపోయాక
వాళ్ళని ముక్తికి పంపిస్తాము అనుకుంటాం. అది భ్రమ మాత్రమే. జీ जीवत समझे जीवत बूझे జీవత్ ముక్తి నివాస. ఎవరు జీవితంలో తెలుసుకున్నారో, జీవితంలోనే జ్ఞానం సంపాదన చేసుకున్నారో, ఇదే జీవనంలోనే ముక్తి సంపాదన చేసుకున్నారో వాళ్ళు తప్పకుండా ముక్తి ప్రాప్తి చేసుకుంటారు. ఎందుకంటే ఆ అనుభవాన్ని ఇప్పుడే పొందుకున్నారు. ఎవరు జీవితంలో చేయలేదో వాళ్ళు చనిపోయాక పోతారనేది మీ భ్రమ అంతే, మీ సందేహం అంతే, అది నిజం కాదు. జీ जियत कर्म की पास न काटी मुये मुक्ति के आशा. ఈ జీవనం ఉన్నప్పుడు, బతికినప్పుడు కర్మరూపమైన పాశ గొంతులోన కత్తించుకోలేదు, చనిపోయాక ముక్తి ఎట్లా దొరుకుతుంది? కర్మాదులు కలుసుకోవడమే ముక్తి. ముక్తి అంటే ఏమి? బంధం లేదన్నమాట. ఇప్పుడు ఏ బంధనము? కర్మ బంధనము. కర్మాదులు చేశాము, కర్మాదులు అనుభవించడానికి పుట్టాము. మళ్ళీ కర్మం పెరుగుతూ పోతున్నది. కర్మం నుంచి విడుదల కాలేదు. కర్మబంధనం నుంచి విడుదల అయిందంటే దాన్నే ముక్తి అంటారు. జీవిత సమయంలోన బతికినప్పుడు కర్మరూపమైన గొంతులో ఉండే పగ్గాన్ని మనం ఖర్చు చేయలేదు. చనిపోయాక ముక్తి ఎట్లా దొరుకుతుంది? కర్మం అనేది మనం వెంటనే వస్తుంది. జీ तन छूटे जीव मिलन कहत है सो सब झूठी आशा. अब हो मिला सो जब हो मिलेगा नहीं तो जमपुर बासा. जियत कर्म की पास न काटी मुये मुक्ति के आशा. तन छूटे जीव मिलन कहत है सो सब झूठी आशा. చాలా మంది మనం ఇదే ఆశ పెట్టుకున్నాం. ఈ శరీరం వదిలిపెట్టాక ముక్తి దొరుకుతుంది, శరీరం వదిలిపెట్టినాక చచ్చిపోయాక మనకు సద్గురు రక్షణ చేస్తాడు, పరమాత్మను మనల్ని ముక్తికి తీసుకువెళ్తాడు. ఇదంతా వట్టి భ్రమనే. ఇది మీ ఆశ అంతనే. జీ अब हो मिला सो जब हो मिलेगा नहीं तो जमपुर बासा. ఏమి ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారో అప్పుడు అదే ఉంటుంది. మీరు ఏం సంపాదన చేస్తారు? ఏమి? ఆ నామస్మరణ, మరి ఆ సద్గురుల ప్రేమము, ఇవన్నీ సత్కర్మాలు ఏమి ప్రాప్తి చేసుకున్నారో అప్పుడు మీకు అది రక్షణ చేస్తుంది. ఇప్పుడు ఏమీ చేయలేదంటే ముందుకేమి? జమపుర వాస, యమలోకానికి వెళ్ళేది తప్పదు. ఇప్పుడు మనం ఏమైనా ముందుకు ఇప్పుడే ఆలోచించి ఆ సద్గురులు చెప్పినట్టు సద్భక్తి చేసుకున్నామంటే, సత్నామ రూపమైన ద్రవ్యము కమాయి చేసుకున్నామంటే మనకు ఆ సమయంలో అది రక్షణ చేస్తుంది, కాపాడుతుంది. మనం ఇప్పుడు ఏమీ చేసుకోలేదంటే ముందుకు యమయాతన, యమలోకానికి వెళ్ళేది తప్పదు అన్నమాట. दूर दूर ढूंढे मन लोभी मिटे न गर्भ तरासा. పరమాత్ముడు ఎక్కడో దూరంలో ఉన్నాడు అని దూర దేశంలో వెళ్ళి ఎక్కడ ఎదికినా గాని పరమాత్ముడు ఎక్కడా బయట ఎవరికి దొరకలేదు. పరమాత్ముడు దగ్గర కంటే దగ్గర మన అంతరంలో ఉండినా గాని మనం అక్కడ వెదకకుండా ఎక్కడో దూరంలో ఉన్నాడని నమ్ముకుంటున్నామే. ఇదే ఒక అజ్ఞానము. ఇట్లా మనము దూరం ఉన్నాడేమో అని వెతికినా గాని గర్భవాసం మాత్రం తప్పలేదు. ఎందుకంటే ఆ పరమాత్మని ఆధారం నుంచి మనం బతికాం, ఆ పరమాత్మని ఆధారం నుంచి మనం జీవనం చేస్తున్నాం. అటువంటి పరమాత్మని మనము మన అంతరంలోనే వెతకలేక ఎక్కడో ఉన్నాడేమో అని నమ్ముకుంటూ పోతున్నాం. అడవిలోన కస్తూరి మృగం అనేది ఉంటుంది. తన నాభిలోనే కస్తూరి సుగంధం వచ్చినా గాని ఆ మృగానికి తెలియలేదు
ఎక్కడో సువాసన అడవిలో ఎక్కడో నుంచే వస్తుందేమో అని అడవంతా ఎదుగుతుంది, గుర్తుకు రావట్లేదు. వెదికి వెదికి అలసి చనిపోయినా కానీ దానికి బుద్ధి రాదు. అట్లనే మనము మన అంతరంలో ఉండేటువంటి శక్తిని మర్చిపోయి దేవుడు ఎక్కడో దూరంలో ప్రపంచంలో దేశ విదేశాల్లో గుడి గోపురాల్లో ఉన్నాడేమో అని వెదికి వెదికి ఎంత వెతికినా కానీ ఆ పరమాత్ముడు దొరకలేదు. మనలో ఉండేటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేదు. జీ दूर दूर ढूंढे मन लोभी मिटे न गर्भ तरासा साध संत की करे न बंदगी काटे कर्म की पासा. కర్మ రూపమైన పాశ కత్తించిపోవాలంటే అతి ముఖ్యంగా ఏం చేయాలి? సాధు సంతుల సేవ. సాధు సంత మహాత్ముల సేవ, వాళ్ళ బందగి అంటేమి? వాళ్ళు చెప్పించినటువంటి సద్భక్తి, గురుభక్తి చేయాలి, గురు సేవ చేయాలి, సత్సంగం వినడం. ఇట్లా మన మనస్సులోన ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి సత్కార్యం ఏముందో అది చేసింటే మన పాశ లేదా కర్మరూపమైన బంధనము తెగిపోతుంది. सत गहे सत गुरु को चीने సత్నామ విశ్వాస. ఇప్పుడు అందుకు కానీ మీరు ప్రథమంగా మొట్టమొదటి ఏం చేయాలి? పురా సద్గురు శోధన చేయండి, సత్యాన్నే పట్టుకోండి. అసత్య పక్కన మీరు జీవనం చేయొద్దండి. సత్యం అంటే ఏమి? ఎప్పటికీ శాశ్వతం ఉండేటువంటిది. అది యావదంటే ఒక సత్నామము. ఆ నామే మీ జీవితం ఆధారం. కానీ ఇట్లా మీరు సత్య అన్వేషణ చేసి సద్గురుల సేవ చేస్తూ సత్నామాన్ని మీరు స్మరణ చేస్తుంటే మీ జీవితంలోన ఇదే జన్మంలోనే ముక్తి సంపాదన చేయగలరు. అందుకేమంటారు? జీవన్ముక్తి అంటారు. చనిపోయాక ముక్తి కాదు, జీవిత సమయంలోనే ముక్తి సంపాదన చేసుకోండి. కహే కబీర్ సాధన హితకారి हम साधन के दासा. ఆ పరమాత్ముడు ఎట్లుంటారంటే ఎవరు సాధువులు సాధన చేసేటువంటి సాధువులు ఉంటారో వాళ్ళకి హితకారి, వాళ్ళకి సహాయం చేస్తారు. వాటి వేషాదులు వేసుకున్న వాళ్ళు కాదు, సాధన హితకారి అంటారు. సాధువులు సాధన చేసేటువంటి సాధువులు వాళ్ళకి హితకారి. కబీర్ సాహెబ్లు ఏమంటే అటువంటి సాధన చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను దాసులుగా ఉంటాను, వాళ్ళ సేవ నేను చేస్తాను. భక్తి కా మార్గ జీనా రే, భక్తి కా మార్గ జీనా రే, నహి అచాగ్ నహి చాగనా చరణన్ లౌలీనా రే. భక్తి చేయడము, సద్గురుల మార్గంలో వెళ్ళడము చాలా కఠినము. ఎందుకంటే భక్తిక మార్గ జీనావే, భక్తి మార్గం చాలా సూక్ష్మంలో అతి సూక్ష్మం. ఏమో తట్లో ఉన్న టెంకాయ పండ్లు ఫలాలు పువ్వులు పెట్టుకొని పై సామాన్య కడ్డలు అంటించి దేవుని దగ్గర వెళ్ళి ఆరతి చేసుకొని వచ్చేది భక్తి. ఎవరైనా చేయొచ్చు, అదేం పెద్ద మాట కాదు. మన అంతరంలోనే మన మనస్సుని భూమధ్య స్థానంలో నిలబెట్టుకొని చంచల చిత్తాన్ని స్థిరపరించుకొని అంతరంలోన ఆ గురుభక్తి చేయడం, శబ్దాన్ని వినడం చాలా కఠినం అన్నమాట. ఎందుకంటే అతి సూక్ష్మం అది. మనస్సు కొంచెం చంచలమైనా కానీ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎంత కఠినమంటే మహా కఠినం అంటారు. అందుకని భక్తి చేసేది కష్టము. ఆ భక్తి చేసేది అంతరంలో ప్రవేశించి ఆ సత్యనామం భక్తి చేయడం మహా కఠినము. అది नहीं अचाग नहीं चागना చరణన్ లౌలీనారే. ఎట్లా భక్తి చేయాలి? ప్రపంచంలో ఉండాలనేది వద్దు, పోవాలనేది వద్దు, కావాలనేది వద్దు, వద్దు అనేది వద్దు. ఆ సద్గురు చరణంలో సదా లీనంగా ఉండాలి. ఎప్పుడు ఆ ప్రేమలో ఐక్యం ఉండాలి. అప్పుడు ఆ సమయంలోన పరమాత్మను ఏ స్థితిలో పెడితే అదే సంతోషం. వచ్చింది కానీ పోయింది పోని, అదంతా పరమాత్మ లీల. ఏ సమయానికి ఏమి మనకు లభ్యం ఉందో అది
మన తలరాత ప్రకారం దొరుకుతుంది. దానిలో ఏమీ హెచ్చు తక్కువ లేదు. అందుకని మనకు కావాలి కావాలి అనుకునేది వద్దు, నాకేమి వద్దు అనుకునేది వద్దు. నహి చాహ నహి అచాహ అన్నది. మనకు కావాల్సిన ఇంతే. ఎల్లప్పుడూ ఆ సద్గురు చరణ ధ్యానం చేయడం. साधन के सत्संग में रहे निस दिन भी नारे. ఎల్లప్పుడు ఆ సత్సంగము మరి సాధన. సత్సంగంలో చెప్పేదేమి ఇదేనే, సత్య సాధన చేయండి. అందుకని సత్సంగంలో వెళ్ళాలి, మళ్ళీ ఎల్లప్పుడు సాధన చేస్తూ ఉండాలి, దీనిలోనే మునిగిపోవాలి. అప్పుడేమైనా మనకు భక్తి అనేది కలుగుతుంది. అప్పుడేమైనా మనం భక్తి సంపాదన చేయగలం. సత్సంగానికే వెళ్ళలేదు, పొద్దున్నే లేచి కూర్చొని సాధన చేయలేదు, మనం ఎటువంటి భక్తులు? शब्द में सुरत ऐसे बसे जैसे जल मीनारे. ఎల్లప్పుడూ ఆ సద్గురులు ఇచ్చినటువంటి సత్నామ స్మరణ చేస్తూ చేస్తూ మన సురత్ అంటే ఆత్మాన్ని ఆ శబ్దంలోనే ఐక్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేపకు నీళ్ళ ఆధారము, అట్లనే మన జీవితానికి మన ఆత్మకి ఆధారం ఏమి? ఆ నామే. నామాన్ని వదిలిపెట్టామంటే బతకలేము. నామం ఆధారం నుంచి జీవితం ఉన్నది. అదే ఆ శబ్దము, ఆ తాకత్తు, ఆ నామం మన శరీరం నుంచి ఒక క్షణమైన కడకి వెళ్ళిందంటే మనం చనిపోతాం. నిజంగా చూస్తే ఆ ఒక శక్తి ఆసాం నుంచి మనం బతికాం. అందుకని మన ఆత్మ ఆ నామంలో ఐక్యమైతే బతికిన దానికి ప్రయోజనం, బతికిన దానికి సార్థకం. मान मनी को यो तजे जैसे तेली पीनारे. ఈ ప్రపంచంలో మర్యాద, అభిమానము, అహంకారము, ఆడంబరము ఇవన్నీ ఎట్లా మనం వదిలిపెట్టాలంటే చిన్న ఉదాహరణ చేయమంటారు. ఇక్కడ చాలా మంది శనక్కాయలు పండుతారు అనుకోండి, సూర్యకాంతి పండుతారు అనుకోండి, ఏం చేస్తాము? గానికి తీసుకొని పోయి నూనె ఎక్కించుకొని వస్తాం. నూనె మనం తీసుకుంటాము, పిండి అంతా వచ్చిన పిండి పశువులకు పెట్టేస్తాం. అవునా కాదా? అట్లనే మన జీవితంలో సారమైన వస్తువు మనం పట్టుకోవాలి, అసారాన్ని వదిలిపెట్టేయాలి. ఈ ప్రపంచంలో సారము అసారము రెండు ఉన్నవి. మన దృష్టి అంతా సారం పట్టు ఉండాలి. ఏది? ఆ సత్నామము. అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టమని చెప్పు సంతులు. మీరు ప్రపంచంలో ఉండినా కానీ, ప్రపంచంలో జీవితం చేస్తున్నా కానీ సార వస్తువు గ్రహణ చేయాలి. అసారమైన దాన్ని, సారహీనం దాన్ని మనం వదిలిపెట్టేయాలి. నేను పిండి నూనె అంతా కలుపుతానంటే ఎట్లయితుంది? కానీ ఇంటికి తీసుకొని వెళ్ళింది ఎందుకు? నూనె తీసేయాలి. ఆ పిప్పి ఏమొస్తుందో దాన్ని పశువులకో అక్కడ ఎక్కడో వదిలేస్తాం. చెరకు పండితే చెరకు పాలు తీసుకుంటాం, ఆ పిప్పిని తిప్పికేస్తాము, కాల్చేదానికో ఏదానికో వేసుకుంటాం. అట్లనే ఈ ప్రపంచంలోన ఎక్కడ చూసినా సారహీనమే. సారమైన వస్తువు మన అంతరంలోన ఆ పరమాత్మను నింపి పెట్టాడు. ఆ సారమైన సత్నామాన్ని మీరు గ్రహణ చేయండి. అసారమైన ఈ ప్రపంచం, మిథ్యమైన ఈ ప్రపంచాన్ని మనసులో నుంచి వదిలిపెట్టండి. दया क्षमा संतोष गहे रहे अतियाधीनारे. ఇట్లా జీవితం చేస్తూ చేస్తూ దయా, దీనత, క్షమాశీల, సంతోష ఇటువంటి మంచి గుణాలను మీరు లోపల నింపుకోండి. ఎప్పుడో దయాగుణం ఉన్నది. అధీనత దీనతా బుద్ధి కావాలి. పెద్దోళ్ళ ఇది ఏమీ పెద్దతనం లేదు, చిన్నోళ్ళ దానిలో పెద్దతనం ఉన్నది. దీనత నమ్రత ధారణ చేయడమే పెద్దతనం. ఎక్కడ పోయినా కానీ నామర్యాద, నన్ను అందరూ మెచ్చుకొని పొగడిని అభిమానం పెంచుకొని పోయాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కావాలనుకుంటారు కానీ నేను చిన్నోడు కావాలా అనుకునేది ఎవరూ లేదు.
కొంచెం వయసు అయ్యగానే ఏమంటాము, నా వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా అంటారు. కొంచెం ఆస్తి సంపాదన చేస్తానే నేను ఎటువంటి సహకారి, నాకు మర్యాద వద్దా అంటాం. ఒక అధికారి అయితే అయ్యామంటే నాకు మర్యాద కావాలా వద్దా అనుకుంటాం. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు మర్యాద పెడతాం. కొనాకి మన మర్యాద ఎక్కడ వెళ్ళిపోతుందో తీసుకెళ్లి గుంతలో వేస్తారు. అప్పుడు మర్యాద ఎక్కడ పోయిందప్ప? యమదూతలు మనల్ని ఈడ్చుకొని పోయేప్పుడు మర్యాద ఎక్కడ పోయింది? కులాభిమానము, ధన అభిమానము, ఎన్నెన్నో అభిమానాలు నింపుకొని పెద్దోళ్ళ కావాలని చూస్తున్నాము. కానీ పరమాత్మను మెచ్చుకోవాలంటే దీనత ధారణ చేసుకోవాలి, దయాగుణం ఉండాలి, ఇంకో చేసిన తప్పులు క్షమించాలి, క్షమాగుణం కావాలి, మరి సంతోషం ఉండాలి. ఎంత ఇచ్చినా కానీ బాధ, ఇంకా కావాలి కావాలి, ఆశారూపము, లోపము, అంతా నాకు కావాలి, మా వాళ్ళకి కావాలి, నింపుకోవాలి, కూడబెట్టుకోవాలి. సంతోషం ఉండిందైతే పరమాత్ముడు ఎంత ఇస్తే అంతలోనే తృప్తి. ఇటువంటి సద్గుణాలని మనము ప్రతిరోజు ధారణ చేసుకుంటూ పోవాలి. परमारथ में देत सिर कुछ बिलमन की नारे. పరమాత్మ సాధనలో మీరు శిరస్సు అర్పణ చేసేయండి. మీ జీవనం దాంట్లోనే పోని. దానిలో మీరు విలంబం చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు చేద్దాంలే, రేపు చేద్దాంలే అనుకోకూడదు. పరమాత్మ సాధనలోనే మరణం వచ్చినా కానీ పర్వాలే. సత్య సాధనలోనే జీవితం వెళ్ళిందంటే దానికంటే మంచిది ఏముంది? దుర్మార్గంలో బతికి చనిపోయేదానికంటే సత్య మార్గంలో బతికి సత్య సాధన చేస్తూ పరమాత్మ సాధన చేస్తూ ఈ శిరస్సు, ఈ జీవితాన్ని అర్పణ చేసేయండి. నేననే అభిమానాన్ని తీసేయండి. దానిలోనే జీవితం పోతే పోని. సత్కార్యాలు చేసుకుంటూ సద్ధర్మము, సత్య ధర్మం పాలన చేస్తూ ఈ జీవితం దానిలోనే వెళ్ళని. అదే परमारथ में देत सिर कुछ बिलमन की नारे. పరమాత్మ సాధనలోనే ఈ రోజు రేపు మన్నాడు అనుకోవద్దండి. రేపు అనేది మన చేతిలో లేదు. రేపు అనే దానికి హిందీ భాషలో కల్ అంటారు. కల్ అంటే ఏమి? కాలంటే నాశశక్తి. కళ్ళకి కాలలేయగా అంటారు. రేపు అనేదాన్ని కాలపురుషుడు చూసుకుంటాడు, మనం బతికింతామో లేదు. అందుకు కానీ రేపు అనేదాన్ని మీరు పెట్టుకోవద్దండి, దాంట్లో ఆలస్యం చేయకండి. कहे कबीर मत भक्ति का परगट कह दीना रे. భక్తి అనే దాన్ని సాధన చేస్తూ ఈ జీవితంలోన భక్తి ప్రకట కావాలి, భక్తి రూపమైపోవాలి. ఆ నామం అనే భక్తి మన హృదయంలోన ప్రకట చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇది కబీర్ సాహెబులు కానీ వేరే అన్ని సంత మహాత్ముల ప్రతి ఒక్కరు ఇదే బోధన చేస్తారు. సంతలోన ఏమీ భేదం లేదు, ఏమీ బదలావడం లేదు, ఏమీ వ్యత్యాసం లేదు. कहे कबीर मत भक्ति का परगट कह दीना रे. राधा